హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఒకటి ఉంది. సో అందుకే ఈరోజు లైవ్ అనేది పెట్టకూడదు అని ప్రీమియం ఛానల్ లెవెల్స్ ఇవ్వకూడదు అని చెప్పి అనుకున్నాము. సో జస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసి ఆ తర్వాత సెషన్ అనేది ర్యాపప్ చేద్దాం. మాక్సిమం టైం నాకు ఉంది 9:45 కానీ 9:30 కానీ క్లోజ్ చేసేస్తాను సెషన్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అట్లీస్ట్ మార్క్ చేసుకుందాం కదా అని చెప్పి సెషన్ అనేది పెట్టాం. ఓకే. సో మార్కెట్ గ్యాప్ డౌన్ అప్పుడు అన్ని లెవెల్స్ అనేవి క్లియర్ చేస్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇప్పటి వరకు నిన్నటి వరకు మార్క్ చేసుకున్న అన్ని లెవెల్స్ అనేవి క్లియర్ చేసాము. మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ ఎక్కడ ఆల్మోస్ట్ 55,430 దగ్గర అయింది కదా. ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే ఇమీడియట్ గా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే సిపిఆర్ నేరోగా ఉంది, ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, బట్ బుల్లిష్ సైడ్ అయితే కొంచెం రిస్క్ ఈ రోజు. వేరస్ బేరిష్ సైడ్ అయితే హై ప్రాబిలిటీ, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో హియర్ బ్లాక్ హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకున్నాం అండ్ ప్రీవియస్ సెషన్ హై. సో హై దగ్గర నుంచి బౌన్స్ అయింది. ఈవెన్ దిస్ ఈస్ సమ్వాట్ లిటిల్ బిట్ డిమాండ్ జోన్ అనుకోవచ్చు, స్మాల్ డిమాండ్ జోన్. ఓకే, మరీ అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వండి దీనికి. రాదర్ దాన్ దట్ మనం ప్యూర్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వచ్చు ఈ రోజు, ఎందుకంటే సిపిఆర్ నేరగా ఉంది. ప్రీవియస్ సెషన్ లో అండ్ S1 ప్యూర్ దగ్గరగా ఉన్నప్పుడు చెప్పాను కదా, బ్రేక్ డౌన్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. కానీ క్యాండిల్స్ పెద్దవి రాకూడదు, జస్ట్ స్మాల్ క్యాండిల్స్ వస్తే ఛాన్సెస్ కొంచెం హెవీగా ఉంటాయి. ఈ లెవెల్ అనేది మనకి సప్లై జోన్. ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా మొన్న, సో ఆ లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీకి ఈ రెండు లెవెల్స్ చాలు యాజ్ ఆఫ్ నౌ. నిఫ్టీ కూడా అంతే, ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ అయింది, సో దట్ విల్ బి సమ్ వాట్ సప్లై జోన్. ప్రీవియస్ సెషన్ లో కూడా నాట్ ఏ డిమాండ్ జోన్, బట్ స్వింగ్ లోస్ కొంచెం ఉన్నాయి. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ నుంచి సపోర్ట్ వచ్చింది. ప్రీవియస్ సెషన్ హై వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ సప్లై జోన్. ప్రీవియస్ సెషన్ లో హియర్. డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్ లో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ 2 టైమ్స్ బౌన్స్ అయింది. సో ఈ జోన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకోవచ్చు. ఇంపార్టెంట్ స్వింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ 13th జూన్. సో ఇది ప్రాపర్ గా తెలియదు మనకి. 13th జూన్ మళ్ళీ 5 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే 13th జూన్ కదా. ఓకే, 13th జూన్ ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. ఇది కూడా స్లైట్ గా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ తీసుకొని మార్కెట్ ఆ తర్వాత కంటిన్యూషన్ క్విక్ ర్యాలీ ఇక్కడ నుంచి జరిగింది 2 days. ఆ తర్వాత కొంచెం పాస్ తీసుకుంది, కన్సోలేషన్ అయింది. తర్వాత 20th జూన్ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సో ఆ లెవెల్స్, పాస్ట్ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. గ్యాప్ బాటర్స్ అయితే ఇలాంటివి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, రాదర్ దన్ డిమాండ్ జోన్స్. అవి కంటే డిమాండ్ జోన్స్ పవర్స్ తక్కువ అవుతాయి, డైలీ డే బై డే పవర్ అనేది తక్కువ అవుతుంది, ఎందుకంటే న్యూ బయర్స్ అండ్ సెల్లర్స్ న్యూ ప్లేసెస్ లో కూడా యాక్టివేట్ అవుతారు కాబట్టి ఓల్డ్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ అవుతాయి. సో ఈ లెవెల్స్ కొంచెం ఇంపార్టెంట్. మార్కెట్ నిఫ్టీ ఆ లెవెల్ కిందే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ జోన్ అనేది బ్రేక్అవుట్ అయిపోతుంది. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇన్సైడ్ సిపిఆర్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ ఎడ్జ్. ఓకే. సో బుల్లిష్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, బేరిష్ క్యాండిల్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. కాకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి. ఓకే, S1 ప్యూర్ ప్రాపర్ గా బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ నిఫ్టీ అయితే నిఫ్టీ ఆల్రెడీ కొంచెం గ్యాప్ డౌన్ అయింది, ఆల్రెడీ 20 కూడా దూరంగా ఉంది కాబట్టి బుల్లిష్ క్యాండిల్ మేబీ బ్యాంక్ నిఫ్టీ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. సో టైం అయితే ఆల్మోస్ట్ 9:15 దగ్గర ఉంది. ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ వరకు క్లోజ్ అవుతుందో చూద్దాము. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్. లెవెల్స్ అని అర్థం కాబట్టి మళ్ళీ చెప్పండి. సో సెషన్ స్టార్ట్ అవ్వగానే అసలు వీడియోస్ తో పని ఏం లేదు, వీడియోస్ క్లోజ్ చేయండి. ఎందుకంటే ఇంటరప్షన్ అవ్వచ్చు. సెపరేట్ ఇంకో పర్సన్ కి ఆ వీడియో మీరు కనిపిస్తారు కదా, దానివల్ల ఏమైనా ఇంటరప్షన్ అవ్వచ్చు. సో వీడియోస్ అని ఏం అవసరం లేదు. తర్వాత సెషన్ మీరు జాయిన్ అవ్వగానే మైక్ కూడా మ్యూట్ లో పెట్టేసుకోండి. నేను యాక్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. సో ఒక్కొక్కరు అందరూ ఒకేసారి మాట్లాడుకుంటే ఒక్కొక్కరు మాట్లాడుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. వీడియో అయితే ఏం అవసరం లేదు, వీడియోస్ అనేవి ఇమీడియట్ గా ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ క్యాన్ బుల్లిష్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తానని చెప్పాం కదా, కాకపోతే చాలా పెద్ద క్యాండిల్ అది. సో అలాంటి క్యాండిల్స్ అప్పుడు తీసుకోకూడదు. ఇన్స్టెడ్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ బోర్డర్ అవుతుంది. మార్కెట్ ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, ఈ లెవెల్ కూడా గ్యాప్ బోర్డర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ వస్తే మళ్ళీ మార్కెట్ రివర్సల్ రావచ్చు. డేలోస్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు డేలోస్ అయినా మార్కెట్ రివర్స్ అయ్యి డేలో బ్రేక్అవుట్ అయితే మేబీ ట్రెండ్ కంటిన్యూషన్ డౌన్ సెట్ రావచ్చు. బట్ 20 MA దగ్గర కూడా ఒక ఐ ఉంచండి. సో సిపిఆర్ కూడా వస్తుంది. సిపిఆర్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గరకు వస్తుంది, నిఫ్టీ ఏమో గ్యాప్ బోర్డర్ దగ్గరకు వస్తుంది. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూస్తాను. ఇక్కడ ఏమైనా బేరిష్నెస్ వస్తే ఏమైనా ప్లాన్ చేద్దాం.
ఈ లెవెల్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. సెకండ్ క్యాండిల్ ఇంపార్టెంట్. ఈవెన్ దానికన్నా ముందు కూడా క్లోజ్ అవ్వచ్చు, బట్ రిస్క్ రివార్డ్ బాగుంటే అప్పుడే ప్లాన్ చేయాలి. శాస్త్రి క్యాండిల్ కింద ఓపెన్ అయింది మార్కెట్, సో ట్రెండ్ అనేది బేరిష్ అనే అనుకోవచ్చు. శాస్త్రి నుంచి రివర్సల్ రెడ్ క్యాండిల్స్ అయినా వస్తే మార్కెట్ బేరిష్నెస్ రావచ్చు. డేలో కూడా ఇంపార్టెంట్, డేలో అయినా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కింద కూడా రావచ్చు. సో ఇంకా మార్కెట్ ట్రెండ్ ప్రకారం మార్కెట్ ఎలా మూవ్ అవ్వాలనుకుంటుందో అలా మూవ్ అవుతుంది. ఇన్ కేసు పైకి మూవ్ అవ్వాలంటే ఆ, ఈ లెవెల్స్ అన్ని కూడా రిజెక్షన్స్ కింద ఉంటాయి. ఈ లెవెల్స్ కూడా కాన్సిడర్ చేయండి. ఇక్కడ గ్యాప్ బౌండరీ అని చెప్పాను కదా, అక్కడ నుంచి రిజెక్షన్ అవుతుంది. నిఫ్టీ 24,600 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 24,600 కాల్ ఆప్షన్, అండ్ హెడ్జింగ్ కోసం 24,900 కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ₹2 దగ్గర ట్రేడ్ అవుతుంది అది. సో 20 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రీమియం చాలా తక్కువగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓపెనింగ్ ట్రేడ్స్ లో. సో 24,900 కాల్ ఆప్షన్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఇది 90 దగ్గర ట్రేడ్ అవుతుంది. 24,600 ఫార్ ఓటీఎం తీసుకున్నాము, ఎందుకంటే ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అయినా ఉంటుంది. సో ఒక 300 క్వాంటిటీ సెల్ చేస్తున్నాను. 300 అండ్ 20 దగ్గర అయింది, 20.90 దగ్గర అయింది. స్టాప్ లాస్ ఒక 15 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, ఓపెనింగ్ కాబట్టి కొంచెం పెద్దది పెట్టుకుంటున్నాను. ఆర్ఎల్స్ 20 పాయింట్స్ రివార్డ్ వస్తుంది కదా, 32 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. విన్ అయితే 20 పాయింట్స్, లూజ్ అయితే ఒక 10 to 12 పాయింట్స్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్ వస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం ముందు అనుకున్నాము. సో అక్కడ నుంచి బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఈ లెవెల్ డే హై బ్రేక్అవుట్ అయితే ఎనీహో మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. సో డిమాండ్ జోన్ ఉంది, సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ ఇస్తుందా చూడాలి. నారో సిపిఆర్ కాబట్టి ఐదర్ సైడ్స్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఫస్ట్ 1 అవర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎనీహో ఇదైతే ₹20 దగ్గర ట్రేడ్ తీసుకున్నాము. అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత చూసుకోండి, 32 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇంకా నేనైతే చెప్పాను కదా నేను బయటకు వెళ్తున్నానని, డన్ ఫర్ ద డే. దీని తర్వాత ఇంక ఎటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోము. సో ఈ లోపు ట్రేడ్ అనేది చూద్దాం, స్టాప్ లాస్కి వెళ్తుందా టార్గెట్కి వెళ్తుందా. ఇక టైం అయితే 7 అయింది, ఎండ్ ఆఫ్ ద సెషన్. సో చిన్న అనాలిసిస్ ఇద్దాం అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో S3 కెమెరాల దగ్గర నుంచి రివర్సల్ అనేది వచ్చింది. S3 కెమెరాల కంటే ముఖ్యం ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఉంది. సో ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ అబౌవ్ ద S3 కెమెరాలో పెట్టుకున్నాం. టేక్ ప్రాఫిట్ 1:2 దగ్గర తీసుకోవచ్చు. అండ్ ఒక విషయం చెప్పాను ఏంటది, డేలో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి అండ్ మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్, సో ఎక్స్పైరీ రోజు ఇలాంటివి కూడా కొంచెం జరుగుతుంటాయి, రివర్సల్ డేస్ అవి జరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి రివర్స్ అయింది, ఇక్కడ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయింది కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయింది. మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడిటీని హంట్ చేస్తుంది. సో ఇలాంటివి అప్పుడు మనం లెవెల్స్ మార్క్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి చాలా మంది షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తుంటారు. స్టాప్ లాసెస్ దగ్గర హంట్ చేయరు. పెద్ద ప్లేయర్స్కి ఏం కావాలంటే లిక్విడిటీ కావాలి. పెద్ద ప్లేయర్స్కి లిక్విడిటీ కావాలి. ఈ ప్లేస్ వన్స్ ఈ హై బ్రేక్అవుట్ అవగానే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఇది ఫేక్ బ్రేక్అవుట్. సో దీన్ని మనం ముందుగానే గెస్ట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ నేను చెప్పిన మెథడే, ఎప్పుడైతే 20 MA క్లోజ్ అయిందో అప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. 20 MA పైన ఏమైనా క్యాండిల్ క్లోజ్ అయితే అలర్ట్ అవ్వాలి. సో ఇక్కడెక్కడ అలర్ట్ అనేది ఇచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అదే కిందకి వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ ఎంటైర్ క్యాండిల్ 20 MA పైన కూర్చుంది. సో ఇక్కడ 20 MA కింద ఉంది, ఎంటైర్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ కూడా ఎంటైర్ క్యాండిల్స్ లేవు, జస్ట్ విక్స్ అనేది పైకి వెళ్ళే క్యాండిల్ క్లోజ్ చిన్న పైకి వెళ్ళింది, ఆ తర్వాత రివర్స్ అయిపోయింది. కానీ ఇక్కడ ఎంటైర్ క్యాండిల్ పైకి ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్ కొంచెం మనం అర్థం చేసుకోవాలి, రివర్సల్ సిగ్నల్ ఇస్తుందని. అండ్ ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయింది, గ్యాప్ బార్డర్ నుంచి ఫేక్ గ్యాప్ బార్డర్ అయింది. ఆ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఇలాంటి డేస్ లో ఆప్షన్ సెల్లర్స్ కి డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఆప్షన్ బయర్స్ కి ప్రాఫిట్ ఉంటుంది, ఆప్షన్ సెల్లర్స్ కి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, చేసుకోవచ్చు. స్టాప్ లాస్ పైన పెట్టుకొని ఎంట్రీ ఇక్కడ తీసుకొని టేక్ ప్రాఫిట్ 1:2 దగ్గర తీసుకోవచ్చు. కానీ ఆప్షన్ సెల్లర్స్ అలా తీసుకోలేరు. ఆప్షన్ సెల్లర్స్ ఏం చేయాలి, ఎంటైర్ ఇప్పుడు వాళ్ళు 24,450 కాల్ ఆప్షన్ సెల్ చేశారనుకోండి, అది జీరో అయ్యే వరకు వెయిట్ చేస్తాను, వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, లేదంటే రాదు. ఓకే, ఎండ్ ఆఫ్ ద సెషన్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవుతుందో అదే కౌంట్ చేసుకోవాలి. ఎనీహౌ నేను తీసుకున్న ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ నేను 5,000 ప్రాఫిట్తో క్లోజ్ చేశాను. రిస్క్ అయితే 1:2 రాలేదు, 3,500 ఎంతో రిస్క్ చేశాను. అండ్ అది రీజన్ వ్యాలిడ్ రిస్కే. 3,000 యాక్చువల్గా 3,000 రిస్క్ చేయాలి, కానీ 3,500 ఎందుకు రిస్క్ చేశానంటే మనకి ఎంట్రీ ప్రీమియం ₹20 దగ్గర దొరికింది. సో ఆర్డర్ బుక్ చూసుకుందాము. సో ఎంట్రీ ఎక్కడ దొరికింది మనకి,
రూపీస్ దగ్గర 300 క్వాంటిటీస్ 20 రూపీస్ దగ్గర ఎంట్రీ దొరికింది. సో స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఒక 20 పాయింట్స్ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే కొంచెం ఓపెనింగే కదా మనకు, ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసేసుకున్నాము. 9:25కే ఎంట్రీ తీసేసుకున్నాము. ఓపెనింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పెద్దది పెట్టుకున్నాను, లైక్ 32 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ఇది చార్ట్ చూస్తే మనకి, సో ఓపెనింగ్ క్యాండిల్ లైక్ సెకండ్ క్యాండిల్ తీసుకున్నాం కదా, 9:25కి తీసుకున్నాము. 9:20, 9:25 ఈ లెవెల్ దగ్గర ఎక్కడో తీసుకున్నాం, 20 దగ్గరకు వచ్చినప్పుడు తీసుకున్నాము. స్టాప్ లాస్ 30 పెట్టుకుంటే ఇమీడియట్ గా హిట్ అయిపోయింది. హిట్ అందుకే కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఓపెనింగ్ ట్రేడ్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆర్ఎల్స్ అబౌవ్ ద డే హై కూడా పెట్టుకోవచ్చు, లైక్ 40 అలా పెట్టుకోవచ్చు. కానీ అది ఎలా చేయాలంటే పిరామిడింగ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ అప్పుడు ఇలాంటి ఆప్షన్ సెల్లింగ్ అయినా ప్లాన్ చేయాలంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది, నోట్ చేసుకోండి. సో ఎప్పుడన్నా సరే ఓపెనింగ్ అప్పుడు ఎంట్రీ దొరికింది అనుకుంటే ఒక హాఫ్ క్వాంటిటీ, లైక్ 300 తీసుకున్నాం కదా, 300 కాకుండా ఒక 150 క్వాంటిటీస్ తీసుకొని స్టాప్ లాస్ పెద్దది పెట్టుకోవాలి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఇక్కడ పొజిషన్స్ యాడ్ చేయాలి, ఎందుకంటే ప్రీమియం ఎరోషన్ అవుతుంది కదా. 14 రూపీస్కి 13 రూపీస్కి వచ్చినప్పుడు ఇంకా మోస్ట్లీ అది జీరో అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలా జీరో అయిపోయింది లెవెల్. ఆప్షన్ సెల్లర్స్కి అడ్వాంటేజ్ ఇదే, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, మార్కెట్ ఎంత పైకి వెళ్ళిపోయినా సరే ఇక్కడ ప్రీమియం అనేది ఫాల్ అవుతూనే వచ్చింది. హై మహా అయితే ఒక 8 రూపీస్కి వెళ్ళింది ఇక్కడ మార్కెట్ సెకండ్ హాఫ్ లో రివర్స్ అవుతున్నప్పుడు. ఎందుకంటే మనం తీసుకుంది ఫార్ ఓటీఎం, ఇక్కడ తీసుకున్నాం ట్రేడ్ 24,600 తీసుకున్నాం, ఒక 100 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాము. సో మార్కెట్ ఆ లెవెల్ దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి జీరోకి అయితే వెళ్ళిపోయింది. అదే నేను ఎద్ది మనీ తీసుకున్నాను అనుకోండి, 24,500 కానీ 24,550 కానీ తీసుకుంటే నాకు అది స్టాప్ లాస్ హిట్ అవుతును 24,600. సో ఓటీఎం తీసుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటి ఆప్షన్ సెల్లర్స్ కంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, లైక్ సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను అనుకుందాం, 24,500 కదా. లైక్ అది ఆర్డర్ 24,500 పుట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ బయింగ్ చేశాను అనుకుందాం, 24,500 పుట్ ఆప్షన్ నిఫ్టీ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను అనుకుందాం. సో 24,500 పుట్ ఆప్షన్ చూసుకుంటే, యా మన సెకండ్ క్యాండిల్ దగ్గర ఎక్కడో తీసుకున్నాము, 7th కదా, 9:25కి తీసుకున్నాం మనం. సో ఈ లెవెల్ దగ్గర 35 అలా తీసుకున్నాము, 24,500 పుట్ ఆప్షన్. సో స్టాప్ లాస్ కొంచెం కింద ఎక్కడ పెట్టుకున్నాం, లైక్ 20 కానీ లేదంటే 15 కానీ అంతా పెట్టుకున్నాం, ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ 30 పాయింట్స్. సో ఇక్కడ చూడండి, 35 రూపీస్ కాల్, ఇక్కడ మహా అయితే 1:2 ఎంత, 30 రూపీస్ స్టాప్ లాస్ అనుకున్నా సరే మనం ఒక 90 దగ్గర ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక మనం ఇక్కడే క్లోజ్ చేసేసుకోవచ్చు, 10:45 టైంకే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ట్రైల్ చేసుకుంటే ఆల్మోస్ట్ 30 రూపీస్ కాల్ 170కి వెళ్ళింది. సో ఇది ఆప్షన్ బయర్ కి అడ్వాంటేజ్ అనమాట. ఆప్షన్ సెల్లర్ కి డిసడ్వాంటేజ్ ఏంటంటే, మార్కెట్ ఇక్కడ 10:45కి అలా క్లోజ్ చేయడానికి అవ్వదు, 1:2 అయిపోయినా అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ టార్గెట్ అయిపోయింది ఇక్కడ. సో సెకండ్ క్యాండిల్ తీసుకుంటే డేలో దగ్గర కానీ 1:2 ఇక్కడ కానీ తీసేసుకోవచ్చు. కానీ ఎందుకు ఆప్షన్ సెల్లర్ తీసుకోలేడంటే, అక్కడ డిసడ్వాంటేజ్ వస్తుంది, అక్కడ ఎక్కువ ప్రీమియం వచ్చి ఉండదు. 10:45 టైంకి మహా అయితే నాకు 9 రూపీస్ 11 రూపీస్ దగ్గర ఎక్కడ ఉండి ఉంటుంది. సో ఇది ఆప్షన్ సెల్లర్ కి డిసడ్వాంటేజ్ అనమాట. సో ఆప్షన్ బయింగ్ కూడా విన్ అవ్వచ్చు, డైరెక్షన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సో అందుకే డే ట్రేడింగ్ కోర్సు మనం అన్ని కూడా డైరెక్షనల్ బేసిస్ స్టార్ట్ చేసే, ఆప్షన్ సెల్లింగ్ స్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది నేను ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను కదా అని ఆప్షన్ సెల్లింగ్ మీద ఉంటుంది, క్యాపిటల్ నా దగ్గర 50,000 ఉంది, 1 lakh ఉంది, 30,000 ఉంది అని చెప్పి భయపడుతుంటారు. అదేం కాదు. సో నార్మల్ మీ డైరెక్షన్ కరెక్ట్ అయితే మీరు ఒక లాట్తో ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఫస్ట్ పేపర్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత స్లోగా మీకు క్యాపిటల్ అనేది పెంచుకోవచ్చు. ఫస్ట్ అయితే అలవాటు అవ్వనివ్వండి, ఫస్ట్ మన మార్కెట్లోకి దూకేయకూడదు. ఏదో నేర్చేసుకున్నాం కదా, మనకు ఒక స్ట్రాటజీ దొరికిపోయింది కదా అని. అండ్ ఈ రోజు స్ట్రాటజీ ఏంటంటే మనకి చాలా ఈజీ స్ట్రాటజీ, ఇది ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళు కూడా తెలిసిపోతుంది. ఏంటి ఇక్కడ S3 క్యామ్రీలో నుంచి రిజెక్షన్ ఉంది, మార్కెట్ S3 క్యామ్రీల కింద ఓపెన్ అయింది, గ్యాప్ బార్డర్ ఉంది. సో గ్యాప్ బార్డర్ రిజెక్షన్ కాబట్టి మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం, స్టాప్ లాస్ అబౌవ్ ద గ్యాప్ బార్డర్ పెట్టుకున్నాము. అండ్ ఇది నేను నార్మల్గా మీ అనాలిసిస్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, ఇక డీటెయిల్గా స్ట్రాటజీ అనేవి నేను ఇక్కడ ఓపెన్లో చెప్పలేను యూట్యూబ్లో. సో మీకు కావాలనుకుంటే డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 10 hours కోర్స్ ఉంటుంది ఇది, స్టార్టింగ్ బేసిక్స్ నుంచి కూడా మొత్తం ఉంటుంది అందులో సబ్జెక్ట్. అండ్ స్ట్రాటజీస్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ మొత్తం A to Z మొత్తం ఉంటుంది, కావాలనుకుంటే నేర్చుకోవచ్చు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది, లేదంటే నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను మీకు కోర్స్ యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకే. సో ఈ రోజు ప్రాఫిట్ ఎంత, ఒక ట్రేడ్ లోనే వచ్చింది మనకి 5,000. పెద్ద కష్టపడాల్సిన పనే లేదు. మార్నింగ్ కొంచెం ఆఫ్ కోర్స్ నేనైతే చూసుకోలేదు, ఎప్పుడో 11 o'clock 12 o'clock చూసుకున్నప్పుడు అప్పుడు క్లోజ్ చేసిన తర్వాత 3 రూపీస్కి అలాగే వచ్చింది కదా అని. ఈ రోజు అయితే కొంచెం బిజీ వల్ల అలాగని చెప్పి ఇదేమి ర్యాండమ్ ట్రేడ్ ఏం తీసుకోలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో మీకు ఏదో పని ఉంది కదా అని చెప్పి ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకొని క్లోజ్ చేసేయడం కాదు. అనాలిసిస్ ఉంటే, నేను అనుకున్నాను ఒక 9:45 వరకే అని అనాలిసిస్ దొరుకుతుందేమో, నా వ్యూ నా స్ట్రాటజీ అయినా దొరుకుతుందేమో చెప్పి వెయిట్ చేశాను, దొరికింది కాబట్టే వెళ్ళాను. ఏదో నాకు ఏదో పని ఉంది, మార్కెట్ డౌన్ ట్రెండ్ అని చెప్పి అనుకుంటున్నాను ట్రేడ్ ఏం తీసుకోలేదు. ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది అని ఇందాక మార్క్ చేసుకున్నాను కదా,
ఆ గ్యాప్ బార్డర్ దగ్గర రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, ర్యాండమ్ గా కూడా తీసుకుంటే అది గ్యాంబ్లింగ్ అవుతుంది, ట్రేడింగ్ అవ్వదు. సో ఎనీహో ఈ రోజు వర్కౌట్ అయితే అయ్యింది, స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. అండ్ ఒకవేళ అది మిస్ అయినా సరే నేను ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకుందాను, ఆర్ఎల్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా ఎంట్రీ తీసుకుందాను. కన్సోలిడేషన్ అయింది కదా, ఫస్ట్ 1 అవర్ కన్సోలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయితే చాలా హై ప్రాబిలిటీ. ఈ స్ట్రాటజీ కూడా నోట్ చేసుకోండి, కానీ అస్తమానం కాదు, ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ప్రాబిలిటీ అంతే. సో నిన్న నేరో సిపిఆర్ మరి అలాగని చెప్పి నిన్న ట్రైనింగ్ అవ్వలేదు. సో ఇది అంతా కూడా ఆ ప్రాబిలిటీ గుర్తుపెట్టుకొని స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ వాట్సాప్లో అడగండి. సో లైవ్లో అయితే నాతో ఎవరు లేరు, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. సో హోప్ ఆ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ అనేది క్లిక్ చేయండి అయిపోయిన తర్వాత, సో దట్ నేను పెడుతున్న దానికి ఏదో సమ్ మోటివేషన్ లా అనుకుంటాను. కింద లైక్ బటన్ క్లిక్ చేస్తే దట్ విల్ బి సమ్ వాట్, ప్రతిరోజు వీడియో పెడతాను కాబట్టి నాకు అది ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఓకే.